బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా. ఏంది అట్లా చూస్తుర్రు? మీకు కూడా బాల్య స్మృతులు యాదికొస్తున్నాయి ఈ పాట వింటుంటే. ఇలా బాలల దినోత్సవం అట, బాలలందరూ అట్లా తయారైపోయారు, తీరి వేషాలలో ఉన్నారు. ఇక వాళ్ళందరి కథ చెప్పే ముంగట మనం ముందుగా ఏముంటాయి, నెత్తిరాతలు గీతలేగా చూడు హెడ్లైన్స్. ఏపీ ముఖ్యమంత్రిని కలిసిండు రవిశంకర్ సారు, మర్యాదలు మంచిగానే చేసిండు చంద్రాలు గారు. ఫార్మాసిటీ కట్టిస్తా అంటుండు సీఎం సారు పట్టుబట్టి, ఎర్రజెండా పార్టీ వాళ్లకు మద్దతిస్తుండు మల్లుబట్టి. ఇందిరమ్మ రాజ్యం గురించి పొంగులేటి పొంకనాలు, ఇట్లా ఇంకెన్ని దినాలు చెప్తారంటున్నారు జనాలు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కావాలనే పెడుతుండ్రట కేసులు, కిడ్నాపులు చేస్తుండ్రట తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు. మందు ముందర పెట్టుకుని రంది పడుతున్న సీన్ తాత, ఎంత తాగినా సమ్మన తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ను ఆసనాలు వేసుకుంటా అన్ని ముచ్చట్లు చెప్పే రవిశంకర్ సారు కలిసేది అందుకు పోయిండట. ఏపీలో ఏలుబడిలకు వచ్చినప్పటి సంది ఎప్పుడు పని పని అనుకుంటూనే తిరుగుతున్నా, పానం అలకగా ఉండాలంటే ఏం ఆసనాలు వేయాలని అడిగేందుకు సీఎం సారు పిలుచుకున్నాడా ఏంది, ఏం కథ అరుచుకుందాం పరి. ఆగో రవిశంకర్ సార్ వస్తుండన్న ముచ్చట ఎరికైన సీఎం చంద్రాల సారు రెండు చేతులతోని పబ్బతి బట్టి ఎదుర్కొంటుండు. రవిశంకర్ సార్ కూడా కారు దిగి దగ్గరకు వచ్చి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు దండం పెట్టిండు. ఇట్లా కూటమి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక మొదటిసారి రవిశంకర్ సార్ వచ్చిండని చంద్రాల సారు పచ్చ కవర్ల ఫ్లవర్ బొకేను పట్టుకొచ్చి పండ్లు కళ్ళబడేటట్టు చిరునవ్వులు చిందించుకుంటా చేతుల పెట్టిండు. రవిశంకర్ సార్ కూడా మర్యాదకు ప్రతి మర్యాద, మర్యాదకు మించిన మర్యాద అన్నట్టు ఓ పూల గుత్తి చేతుల పెట్టిండు. సీఎం సార్ శాల్వ కప్పి సన్మానం చేసిండు. అటెనక సిక్కి పోటువలు వీడియోలకు పోజులు పెట్టిరు. పోటువల కళా ప్రదర్శన అయిపోగానే ఇట్లా ఇద్దరు కూర్చొని మంచిగా ముచ్చట పెట్టిండ్రు. ఏపీలో మీ పసుపు కొమ్ము పార్టీ ఏలుబడిలోకి వచ్చినాక పచ్చగా ఎగురు పెడుతుంది. మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కూడా మీకు సాయం చేస్తుంది. సాటి మనిషిని సమానంగా చూడాలి, ఎదుటి మనిషిలో ఎప్పుడు మంచిని చూస్తేనే మనలో కూడా వాళ్ళు మంచోళ్ళ లెక్క చూస్తారు. ఏపీ ప్రజలు ఎంత మంచోళ్ళు అంటే మచ్చలేనోళ్ళు, మంచోళ్ళు, ఎదుటి మనుషులను గౌరవించటోళ్ళు అని అన్ని ముచ్చట్లు కూడా అన్నాడట. అంత మంచోళ్ళు అయినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో లీడర్లు లొల్లులు ఎందుకు పెట్టుకుంటుర్రో, పంక పార్టీ కూటమి పార్టీల లీడర్ల నడమల పాలిసు బండలేస్తే పక్కున వాళ్ళకి ఎంత కోపతాపాలు ఎందుకుంటున్నాయో, ఆ పార్టీల లీడర్ల కూడా శ్రీ రవిశంకర్ సారు లీడర్లందరూ సమానమని సందేశాలు ఇస్తేనన్న ఆంధ్రప్రదేశ్లో సంపుకునుడు నరుక్కునుడు తక్కువైతుందేమో, శాంతి పెరుగుతుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫార్మాసిటీని పబ్లిక్ ఉండే దగ్గర కట్టుడు తప్పు అని ఎలిసిపోయిన ఎర్రజెండా పార్టీని పట్టుకొని ఏలాడుతున్న నాయకులు అంటుంటే అవు వాళ్ళు అన్నదాంట్లో కూడా వాస్తవమే ఉన్నది కదా అని మళ్ళీ బట్టి విక్రమార్క సార్ కూడా బదులిచ్చిండట. మందుల కంపెనీ చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటే బట్టిసారి ఏంది ఒక్కపారి ఇట్లా ఉల్టా అన్నాడా ఏం కథ అంటారా? ఇక ఈనుండ్రి అయ్యా మళ్ళీ బట్టి విక్రమార్కుల వారు ఆ మందుల పట్టణం గురించి చెప్పుర్రి. మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని ఎందుకు ప్రోత్సహిస్తుంది? జనావాసాల మధ్య ఫార్మాసిటీని పెట్టాల్సిన అవసరం ఉంది, జనావాసాలకు దూరంగా పెట్టచ్చు కదా అని చెప్పి సిపిఐ నేతలు మాట్లాడుతున్నారు. సార్ ఫైన్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. ఇన్నరా విలేకరు అడిగిన ప్రశ్నకు ఎట్లా జవాబిచ్చిండో. ఆ పాడుమల్లె సూది మందుల కంపెనీ పెట్టుడు బట్టిసారుకు కూడా సుతారం నచ్చుతలేదా ఎట్లా? మరి ఎందుకు ఫార్మాసిటీకి భూములు ఇయ్యాలని పబ్లిక్ను తిప్పలు పెడుతుండ్రు అంటారా? ఏమో కాంగ్రెస్ పార్టీ లీడర్ల కథలు ఎప్పటికీ అర్థం కావు. ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేస్తున్న పనులు ఎవ్వి అంత వట్టిపచ్చిగా జనంకు అంత జల్దినా సమజు కావు. ఓ దిక్కు మూసీ నదిలో నీళ్లు తేటగా చేసేందుకు పేదల బతుకులతోని ఆటలు ఆడుతుండని కారు పార్టీ లీడర్ల కాడ నుంచి కమలం పువ్వు పార్టీ లీడర్ల దాకా కాకులోలే ఒర్రుతున్న ఆ వేవి పట్టనట్టు మూసీ నది చుట్టుముట్టున్న ఇండ్లు కూలగొట్టే పని మీద ఉండనే ఉండే. అట్లనే సూది మందుల కంపెనీ కడతామని అట్లా అంటుంటే కూడా ఇట్లా బట్టిసారు ఎందుకు అని పోయి కాంగ్రెస్తోని పొసుగని ఎర్రన్నల పోరాటంలో కూడా న్యాయం ఉన్నదని అనబట్టే. బట్టిసారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ మందుల పట్టాన్ని ప్రజల నడుమ పెట్టకుండా ఉప ముఖ్యమంత్రి సారు ఆబ్దాలు చేయిస్తాడా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు మహారాష్ట్రకు పోతున్నాడట.
అగో ఏపీలో ఓ దిక్కు బడ్జెట్ సమావేశాలు అవుతుంటే పెళ్ళంతా పని పెట్టుకొని ఎందుకట్లా పని కట్టుకొని మరీ పక్క రాష్ట్రం పోతున్నాడు అంటారా? ఎందుకు పోతుండు ఏం కథనో అన్ని ముచ్చట్లు మనం కూడా మునం బట్టి ఓదా వెనక ఓట అరుచుకుందాం పరి. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జోరు అందుకున్నది కదా. ఇప్పటికే షై పార్టీ లీడర్లు చాలా మందే పక్క రాష్ట్రానికి పోవుకుంటా మంచిగానే ప్రచారం చేస్తున్నారు. మరి అంతటా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ నాయకులే అంత కాయిస్గా పనిచేస్తుంటే సెంటర్ల గిరగిర చక్రం నింపుతున్న మా కమలం పువ్వు పార్టీ ఎంత కాయిస్గా పనిచేయాలని చెప్పి ప్రధాని మోడీ సారు పవనాల సార్ను మహారాష్ట్రకు పోయి ప్రచారంలో పాలు పంచుకోమన్నాడట. సినిమాల ఏషాలు ఏసి ఏపీ ప్రేక్షకుల మనసులే కాదు మహారాష్ట్ర ప్రేక్షక దేవుళ్ళ మనసులు కూడా గెలుచుకున్నారు. ఏపీలో కూటమి సర్కారు వచ్చేదందుకు ఎట్లా తిప్పలు పడ్డారో అట్లనే మహారాష్ట్రలో కూడా తిప్పలు పడితిరా అంటే ఆడ కూడా మన సర్కారే అధికారంలోకి వస్తుందా అన్నాడట. మీరంతా మంచిగా చెప్పినాక నేను ఊకుంటానా పోత తీయి అని అన్నాడట. ఈ నెల 16, 17 తారీఖులు ఉన్నాయి కదా, అగో అక్కడికి పోయేందుకు ప్లాన్ తయారు పెట్టుకున్నాడట. కాబట్టి ఏపీ ప్రజలారా ఉప ముఖ్యమంత్రి సార్తోనే అయ్యే పనులు మీకు ఆ 2 రోజుల్లో కావాలని అనుకుంటే ఎవరికన్నా 2 దినాలే అర్జెంటు ఉంది అనుకుంటే మీరు మహారాష్ట్రకు పోయి ఏ జిల్లాలో ప్రచారం చేస్తారో ఆడికి పోయి కలుగుండ్రి. అయ్యా కొనిదెల పవనాలు సారు, మీరు ఏపీ ప్రజలకు ఏదో చేస్తారని ఆశపడి పంక పార్టీని పక్కకు పెట్టి పరిగట్టుకొని మీ కూటమి సర్కారుకు పగ్గాలు అప్పచెప్తే మీరు గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. ఈడి కోసలు ఏడి ఏడనే పెండింగ్లో పెట్టి పక్క రాష్ట్రంకు ప్రచారానికి ఓవడితిరి. వెనకడ ఎవరో ఒక ఆయన కూట్ల రాయి తీయా శాత కాదు గాని ఏట్ల రాయి తీస్తా అన్నడట. మీ ముచ్చట కూడా అచ్చం అట్లనే ఉన్నట్టున్నది కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇండ్లట, ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం అట. గెలిచిన 100 రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తాము, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల ముంగట ఎన్నో లేనిపోని హామీలు ఇచ్చిర్రు. అవి అమలు అయితలేవు. ఇందిరమ్మ ఇండ్ల జాడనే లేదంటే ఇప్పుడు ఇట్లా ఎవరన్నారే బాలన్న అంటారా చెప్తాపాండి. పొంగిలేటి సారు ఎట్లెట్లా అందరికి అర్థమవుతాడు చెప్పుండ్రి. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. అయ్యా శ్రీనివాసరెడ్డి సారు బాతాల పోషెట్టిని మించి మాటలు మీ తానున్నాయి, తుపాకీ రామన్ని మించిన ఎచ్చులు మీ దగ్గరనే ఉన్నట్టున్నాయి. ఇట్లా కానీ అయినట్టు చెప్పుకుంటా ఎందుకు సారు జనం చెవుల్లో లొటపీస్ పూలు పెడతారు? గెలిచిన 100 రోజుల్లోనే మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, మార్పు తీసుకొస్తామని మాటిస్తే బీఆర్ఎస్ సర్కారు ఏలుబడిలనే బీడి బిచ్చం కళ్ళుద్దెర అన్నట్టు మా బతుకులు అయిపోయినాయి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని డబ్బా కొట్టుకుంటారు తప్పితే ఇయ్యలేదు. ఆ కట్టిన కొన్నిట్లలో కూడా బల్లులు నివాసాలు ఉంటున్నాయి, తొండలు గుడ్లు పెడుతున్నాయి. కాంగ్రెస్ వస్తేనన్నా మార్పు వస్తుంది, మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని కలలు కానీ మీ కాంగ్రెస్ను ఏలుబడిలకు తెస్తే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని చేసిర్రు. మీ లీడర్లు ఇందిరమ్మ రాజ్యము రాహుల్ గాంధీ స్వరాజ్యం అనుకుంటా మైకులు బట్టి పొద్దువోడు ఉన్నది తప్పితే 6 గ్యారెంటీలు అమలు చేసుడైతే లేదు. పాపేయ దోతి ఏడున్నదంటే పరిసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది కానీ మార్పు మాత్రం ఏం రాలేదు. ఇదేనా సారు మీ ఇందిరమ్మ రాజ్యం? అధికారంలోకి వచ్చి కూడా ఏడాది దగ్గరికి రాబట్టే ఇప్పటిదాకా ఓ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది లేదా, డబుల్ బెడ్రూమ్లు వంచిపెట్టింది లేదా? ఏమనంటే మేము పాలకులం కాదు సేవకులమని అడ్డం పొడుగు దొడ్డు మాటలు మాట్లాడు. ఏమో సారు మీకే తెలియాలి, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉండ్రు. మీరు ఇట్లా చెప్పే సోదితోని ప్రజలకేమన్నా ఫాయిదా ఉందా? మాటలు చెప్పుడు కంటే చేతల్లా చూపెట్టుండ్రి. పథకాలను అమలు చేసే పనిలా పడితే మంచుకుంటుంది. లేకుంటే మొన్న కదా కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలు ఆఫీసాలను ఎట్లయితే చేసిండ్రో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను కూడా కనబడ్డ కాడల్లా పరుగులు పెట్టిస్తారు. ఆడదాకా రాకముందే 6 గ్యారెంటీలు అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ పట్నం నరేందర్ రెడ్డి సార్ను పోలీసులు కిడ్నాప్ చేసిరట. అగో కొడంగల్ల ఆఫీసర్ల మీద జరిగిన దాడికి నరేందర్ రెడ్డి సార్కు సంబంధం ఉన్నదని విచారించేందుకు అరెస్ట్ చేసి తీసుకుపోయినరు. అసోడిది పోలీసులు కిడ్నాప్ చేసినరని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన మీరే చూడుండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక చెప్పుండ్రి. ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు. అరెస్ట్ కూడా కాదు, కిడ్నాపే చేసినారు. మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో బందిపోటునో తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోయినారు. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? కేబీఆర్ పార్కు కాడికి వాకింగ్కు పోయిన నరేందర్ రెడ్డి సార్ను మఫ్టీలో వచ్చిన పోలీసులు ఓ దొంగను ఓ తీవ్రవాదిని పట్టుకపోయినరు. పోలీసులు మా నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదు, కావాలని కిడ్నాప్ చేసిండ్రని అన్నాడట. పోలీసులు అట్లా వాకింగ్కు పోయిన మనిషిని పట్టుకపోతే కిడ్నాప్ అంటున్నారు కదా. మరి మీ అయ్యా కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా అర్ధరాత్రి 3 గంటలకు యనుమల రేవంతాల సార్ను పోలీసులు ఇంట్లోకెళ్ళి ఎత్తుకపోయిరి. దాన్ని ఏమంటారు సారు? మీరు పోలీసులు ఎత్తుకపోవడు గురించి మాట్లాడితే గమ్మత అనిపిస్తున్నది. మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా? మీ ఏలుబడిలో అరెస్టులు చేస్తే అరెస్టులు, కాంగ్రెస్ ఏలుబడిలో అరెస్టులు చేస్తే కిడ్నాపులా? మీ కారు పార్టీ లీడరు నరేందర్ రెడ్డి సారు కడిగిన ముత్యము, ఏ తప్పు చేయకపోతే తెలంగాణలో ఇంతమంది లీడర్లు ఉండగా ఆయనకే కోర్టు ఎందుకు 14 రోజులు రిమాండ్ వేస్తుంది? ప్రజలు అన్ని గమనిస్తుర్రు. మీ నాటకాలు, కాంగ్రెస్ వాళ్ళ బాగవుతాలు అన్నీ చూస్తుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టినాడు తెలిస్తే చాలు సర్కారు లాంఛనాలతో చక్కగా జైలుకు సాగదోలుడేనట. ఏ ప్రభుత్వ భూమి గురించి అంటురు? ఓ దిక్కు పబ్లిక్ దగ్గర నుంచి సర్కారులు భూములు గుంజుకోబట్టే ప్రభుత్వ భూమిని చెరబడదామంటేనే చెమటలు వచ్చేటట్టు సర్కారు నడుస్తుంటే ఇప్పుడు ఈ ముచ్చటే వాళ్ళన్నారే అంటారా ఈయనుండ్రి. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి ఎక్కడ నేషనల్ హైవే చేసినా, రీజనల్ లింక్ రోడ్ వేసినా, ప్రాజెక్ట్ కట్టినా టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ షీటర్లు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం. ఇన్నారా రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ ఏమంటున్నాడు? కారు పార్టీ బుడ్డ లీడర్లు రోడ్ల పొంటి జాగాలను మెల్లగా చెరబడుతురట. అప్పట్లో బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా ఫ్లైఓవర్ల పక్కపొంటి రింగు రోడ్ల పక్కపొంటి కబ్జాలు పెట్టిరట. అప్పుడంటే అడిగేటోళ్ళు లేక బుడ్డ లీడర్లు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది. కానీ ఇప్పుడు అట్లా నడవది. తెలంగాణలో ఏలుబడిలో ఉన్నది షెయి సర్కారు. అసలు అడ్డమైన ఆలోచనలు వస్తే కూడా ఇడిచిపెట్టము. కబ్జాలన్నవి ఉండనే ఉండొద్దు. సర్కారు రోడ్డు పొంటి సర్కారు భూమి ఎంత ఉన్నదో అంతే ఉండాలి. ఎవ్వరు కూడా కబ్జాలు పెట్టాలని ఆలోచన కూడా చేయకుండ్రి. అట్లాగిట్లా చేసినట్టు ఎరకైతే మట్టుకు వాళ్లకు సర్కారు లాంఛనాలతోని సకల మర్యాదలు చేసి పోలు రాసి మైలపోలు తీసి లగ్గం చేసి ఒడిబియ్యం పోసి అత్తగారింటికి సాగదోలుతాం. మళ్ళా బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పెద్ద పెద్ద కేసులు కూడా పెడతామని అనుకొచ్చిండు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మంచి గురమే చేస్తుర్రు. ఈ ముచ్చట మీ కాంగ్రెస్లో ఉన్న ఉమ్మాయడకాయ లీడర్రా కూడా చెప్పుండ్రి. రోడ్ల పక్కపొంటి భూముల కబ్జాల గురించి బాగానే చెప్పిండ్రు. మరి రోడ్ల ముచ్చట ఏంది సారు? సడకులు మొత్తం సత్యనాసున్నాయట. ఎప్పటి వరకు అన్ని రోడ్లు మంచిగా చేయిస్తారో ఆ ముచ్చట కూడా ఇట్లనే చెప్పకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేటీఆర్ సార్ను సీఎం రేవంత్ సారు అరెస్టు చేపిస్తుండని నడిజాము రాత్రి కార్యకర్తలకి ఎరకైందట. అంతే సీమల దారోలనే కేటీఆర్ సార్ ఇంటికి దారబడ్డారట. ఇంకా అరెస్టు చేసేందుకు ఆర్డర్లే రాకపాయే. ఇప్పుడు అరెస్టు చేస్తుండ్రని అన్నది ఎవరు? అసలు కార్యకర్తలకు ఎవరు చెప్పిండ్రు అంటారా? ఏమో అరుచుకుందాం పరి. అర్ధరాత్రి అందరూ జోరు నిద్రలో ఉన్నాక కూడా కేటీఆర్ సార్ కోసము గులాబీ దండు గుంపుకు గుంపు వచ్చిందని కేటీఆర్ సార్ కూడా బయటకు వచ్చిండు. కేటీఆర్ సార్ ముఖం చూడుండ్రి. అరెస్టు చేస్తుండ్రని తెలిస్తేనే ఇంతమంది వచ్చిండ్రని కండ్లు కరెంటు బుగ్గల లెక్క చెక్కున మెరుస్తున్నాయి కదా. ఇప్పుడు ఇట్లా ఎందుకు వచ్చిర్రు? ఆ షెయి సర్కార్కు నన్ను అరెస్టు చేసేంత సీన్ లేదు కానీ మీరు నిద్రలు పోక ఇట్లా పానాలు ఖరాబు చేసుకోవద్దని వచ్చిన బుడ్డ లీడర్లతోని కార్యకర్తలతోని కేటీఆర్ సార్ అన్నాడు కావచ్చు. సారు మీకోసం మా పానమైన ఇస్తాము, మిమ్మల్ని అరెస్టు చేపిస్తే షెయి సర్కార్ను చందన చేస్తామని కార్యకర్తలు కండ్లెర్ర చేసి కోపంగా కేటీఆర్ సార్కు మాట ఇచ్చిర్రు కావచ్చు. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు, మరి మీరు ఫార్ములా ఈ రేసులతోనే రాష్ట్రానికి ఫాయిదానే చేసినాము, పాపం అయితే ముటగట్టుకోలేదని అంటుర్రు. ఉదికు సీఎం రేవంత్ సారు కోర్టుకు ఓ ఢిల్లీకి ఓ గల్లీకి ఓ సెంట్రల్ సర్కార్ దగ్గరికి పోయి సాటుగా కాళ్ళు పట్టుకున్నా ఇడిచిపెట్టేదే లేదు. నీ భాగోతం బయట పెడతాం, బందీఖానకు పంపుతాము, చిప్పకూడు తినబెడతామని అనబట్టే మీరేమో నేను తప్పే చేయలేదా అనబడితిరి. ఏమో సార్ మీకే తెలవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇలా పచ్చిగానే ఎత్తా. మా సార్లు తలుసుకుంటే పానం వెళ్ళిపోతుంది. ఎంత అయినా సమ్మన దిగుతుంది. ఏ గడియల్లో ఎడవ కాలు బయట పెట్టిపోయిండో నేనన్నా లేకపోతే పక్క పెట్టి అయినా మనోళ్ళు చూసుకుంటారు అనుకున్నా. ఓ తాత పొదుగాలనే పోస్తున్నావు, ఎప్పుడు హుషారుండేటోనివి. ఇలా ముఖమంతా రొట్టె పెంక పెట్టినట్టే పెట్టినావు. నీ చుట్టాలకేమన్నా ఆపతొచ్చినా? అదే చుట్టాలు వచ్చినా ఇంత బాధపడకపోదు, ఇంత తాగపోదు. తాగేదానికి ఇదో వంక దొరికినాది నీకు. వంకలేదు లెంకలేదు. మా సారుని తలుసుకుంటే తల్లడ మలడం అవుతుంది పానం. అయినా కావాల్సుకునే చేసినట్టు అనిపిస్తుంది. తాగిన నోరు అందాలు బుక్కింది అన్నట్టు ముఖానికి మోకాలకు ఓర్పాటు లేకుండా మాట్లాడుతున్నావు. ఎందుకు తాగుతున్నావు అని నేను అడుగుతుంటే తాగుతా అని కూసున్న తావులనే కుండంతా కడుపు నింపుతున్నావు. వాళ్ళ కళ్ళు నా బొత్త మీద పడ్డా సరిపోదు. పొద్దంతా పని చేసి పొద్దున్న దానిలో పావుసారి కోటర్ తీసుకొని పర్మిట్ రూమ్ కు పోతే పైసలు ఎక్కువైతే అని ఊరు అవతల చింత కింద కూర్చుంటే ఊకుంటరా సైరన్ వేసుకొని వచ్చి అల్లేసుకొని పోయి అసలు ధర్మంగా సార్ మీదనే పడే కళ్ళు. అంత ధర్మంగా సార్ ఒవ్వలే. చట్టం న్యాయం ధర్మం కనిపించే ఈ 3 సింహాలు అయితే కనపడిన 4వ సింహం వేరమ్మా సారు. మందు ముందర పెట్టుకుని మదన పడుతున్నప్పుడే అర్థమైంది. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ సార్ గురించేనా ఈ రంది? ఏం మాట్లాడుతున్నావు? మా సార్ ఎసంటాడు అనుకున్నావు? అన్నమయ్య సినిమాల సుమన్ సార్ చేసిన ఎంకన్నా అసంటోడు. మొత్తానికి ఒక మాటలా చెప్పాలంటే మనిషి రూపంలో ఉన్న దేవుడు అంటావు అంతేనా? అంతకంటే ఎక్కువనే. ఆకలి అయినప్పుడు ఇంత అన్నం తింటాం, పొద్దున్న ఇంత సుక్కేస్తాం. లోకం మీద ఎవరు చేయలేదా? ఆయన అదే పని చేసిండు.
ట్రాఫిక్ ఏసీపీ కాబట్టి ఎవరన్నా పరిచయం ఉన్నోళ్ళు మందు దాగి దొరికితే వెనక ముంగడ చూసి ఇడిచిపెట్టినట్టు గట్లనే అనుకున్నాడేమో. ఏయ్ అనుకోడా, నెత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో కొంతమంది తాగి బండి నడిపేటోళ్ళ బాధలు చూసాడు. నేను తాగితే ఆపుతారా అనుకోని నోరు తిరిగేదాకా తాగి కారు నడిపిండంటే నడపాలని నడిపిండా? డ్రైవర్ కు పుష్కున నిద్ర వస్తుందంటే తీసుకొని నడిపిండు. కాగిత దానికే కేసు బుక్ చేస్తారా? తాగి బండ్లు నడపొద్దని వాహన చోదకులకు చెప్పేది ఆసారే. మళ్ళా ఆయన్నే తాగి బండి నడిపితే కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసింది అన్నట్టే ఉన్నదే. ఆయన కంటే బాధ నీకే ఎక్కువనట్టున్నది కదా. మరి ఉండదా? సారు పోలీసైనా దొరకవచ్చిన వాళ్ళు పోలీసులేనా? మీది తినాలే మాది తినాలే అన్నట్టు సిద్దిపేట ఏసిమినాని చెప్పగానే వెళ్ళే పంపించేది. తాగిన తవసానం డొల్లి పెట్టే వాళ్ళు కేసులు బుక్ చేసి. చట్టం ముంగట అందరు సమానమే. చట్టం తెలిసిన పెద్ద మనిషి అట్లా చేస్తే చట్టం చూసుకుంటూ ఊకోదు, ఊచలు లెక్క పెట్టిస్తుంది. అయితే చట్టం ముందు అందరు సమానమేనా? గవర్నర్ కార్ నుంచి ఆఫీసుల అటెండర్ దాకా చట్టం ముంగట అందరు సమానమే. ఎంత తోపు తూరం దారికారు ఆఫీసర్ అయినా తప్పు చేస్తే ఇట్లనే ఉంటది. పోతా గా పోషమ సిగముగుతుంది అన్ని అరుచుకుంటా. ఆ కాకిల ఆపుడు వెనుక అసలు కథ ఏందని నేను తెలుసుకుంటా. మాయ లేదు మంత్రం లేదు, మందు పరిశానే ఇదంతా. తాగి డ్రైవింగ్ చేసుకుంటా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికే పోలీసు పేపర్ అయి ఉండి పోలీసుల కేసులా ఇరికే. పోలీసులకు దొరికి నయమైంది. అదే హైవే మీదను ఆగకుండా మందునిస్తల కారును స్పీడ్ గా దంచకపోతే ఈ పాటికి ఏమయ్యేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక 100 రోజులనే 4000 పింఛన్ వేస్తామన్నారు. మీరు ఏలువడలకు వచ్చి ఏడాది దగ్గర పడుతున్నా నాకు 2000 పింఛనే వస్తున్నది. 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తారని ఓ ముసలాబా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడంను ప్రాధేయపడుతుంటే ఎమ్మెల్యే మేడం ఏమో ఇగో ఈయనకి ఇట్లా అంటుంది. వస్తాయి అనుకుంటా ఆడున్నోళ్ళు అందరూ ముసిముసిగా నవ్వుతుండ్రు గాని ముసలవ్వ గోస మాత్రం ఎవ్వరు అర్థం చేసుకుంటలేనట్టు అనిపిస్తున్నది కదా. మార్పు వస్తుందని చేయి గుర్తు మీద ఓట్లు గట్టిగా గుద్ది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే గెలిచి ఏడాది దగ్గర పడుతున్నా వాళ్ళ హామీలు వాళ్ళే నెరవేర్చకుండా పింఛన్ అడుగుతున్న ముసలవ్వకు ముసిముసిగా నవ్వుకుంటా సమాధానం చెప్పేంత మార్పు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెచ్చినట్టున్నారు కదా. పాలకుర్తి ఎమ్మెల్యే తాననే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రుల తాన కూడా పింఛన్ రానోళ్ళు ఇట్లనే గోడెల్లబోసుకుంటుంటే వస్తది అని చెప్తుండ్రట. కానీ ఫలాన్ డేట్ నుంచి పక్కా వస్తుంది, మీరు బేఫికర్గా ఉండునని మాత్రం భరోసా ఇచ్చినోళ్ళు మాత్రం లేరని చాలా మంది బాధపడుతున్నారు. ఓ ముఖ్యమంత్రి రేవంతాల సారు చూస్తుండ్రు కదా, మీరు 4000 పింఛన్ ఇస్తామంటే ఆశపడి ఓట్లేస్తే మీరయ్యని పెన్షన్ పుణ్యాన ఇట్లా ముసలి ముడుగోళ్ళు గోసలు చెప్పుకునే కాడికి వచ్చే మార్పు 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 అన్నారు. మామూలు మార్పు తీసుకురాలేదు కదా సారు మీరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పేయి మీద అంగి లేకుండా కనీసం పనిని కూడా వేసుకోకుండా ఒక కాంగ్రెస్ లీడరు అర్ధనగ్న ప్రదర్శన చేస్తుండు. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలా కాంగ్రెస్ లీడరే అట్లా బట్టలు లేకుండా నిరసన తెలిపేంత బాధ ఏమొచ్చింది? అంగీ బనిలు ఇప్పేసి చెప్పుకునేంత గోస ఆ లీడర్కు ఏమొచ్చిందో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. పరి అయ్యా, అసలే చలికాలం అట్లా అంగీ బనీలు లేకుండా అట్లెందుకు చేస్తున్నావో చెప్పు. పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. అందులో ఉన్న నాయకులు కూడా అట్లే చేసి గతంలో ఉన్న నాయకులకే సహకరిస్తే ఇక అది మంచి దారి పడుతున్నట్ట చెడ్డ దారి పడుతున్నా అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు ఉమ్మాయడకాయ లీడర్లు మొగని సొమ్ము తినుకుంటా ఎవల పాటనో వాడినట్టు కాంగ్రెస్లో వండుకుంటా కారు పార్టీలతో టచ్లో ఉంటుంటే మనసు సెంచరీల్లి పెయ్యి మీది బట్టలు ఇప్పేసి చెప్పుకునేంత గోసొచ్చి ఇట్లా చెప్పుకునే కాడికి వచ్చిందట. మరి మేము చెడింది సారు కార్యకర్తలు మేమంటే అటు పోయినాం ఇక్కడ వచ్చినాం, కానీ ఎందులో పోయినా మనం చెరవాక పని ఏడ చేయలేదు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఒకనాడు ఒక నాలుకకు ₹1 కూడా రాసుకున్న పాపాన పోలేదు, ఒక పని చేసిన. అంటే మీరు చేస్తే సంసారం, మీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న వేరే టోళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? ఏమో సార్, అని చెప్పి అర్ధనగ్నంగా ఉన్న మీకే తెలవాలి. గెలిచి ఏడాది దగ్గర పడుతున్నా ఇన్ని దినాలు సపోర్ట్ చేయని శ్రీనివాసరెడ్డి అనే ఈ కాంగ్రెస్ కరడగట్టిన ఈ లీడరు ఎక్కడి మనిషి ఏం కథ అంటే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం దాసుపల్లిలో ఉంటాడట. ఏండ్లకేండ్లు కాంగ్రెస్ చెయ్యిని పట్టుకునే యాలాడుతుంటే నిన్నయాల చెయ్యి పార్టీలకు వచ్చిన బుడ్డ లీడర్లకు ఇచ్చిన మర్యాద కూడా ఈయనకు ఇయ్యకపోయే వరకల్లా మనసు మొత్తం పుంటికట్టి లెక్కన పుట్టుక్కున ఇరిగిపోయి ఇట్లా అంగిప్పి ఆవేదన చెప్పుకుంటున్నాడట. ఈయనొక్కడు ఈ ఒక్క దగ్గరనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా దగ్గరలో కూడా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఇట్లనే చింతపడుతుర్రట. ఈయన బట్టలిప్పి బయటకన్నాడు, వేరేటోళ్ళు అంటలేరు, అంతే తేడా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ ట్రాఫిక్ ఏసీపీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల ట్రాఫిక్ పోలీసులకే అడ్డం పొడుగు నిలువు దొరికిండట.
తాగి డ్రైవింగ్ చేసుడు తప్పు అని వాహనదారులకు అవగాహన కలిగించే ట్రాఫిక్ పోలీసుల బుడ్డసారు అట్లా దొరుకుడేంది. కోడలకు బుద్ధి చెప్పి అత్త వెనకడ ఏమో చేసిందట అన్నట్టు అట్లా చేసిన ఏసీపీ సార్ ఎవరంటారా, ఏడ డ్యూటీ చేస్తాడటరా. ఇగో చూడండి, ఇగో ఈడ టీషర్ట్ వేసుకొని సివిల్ డ్రెస్లో ఉన్న ఈయననే సిద్దిపేట ఏసీ పట. తాగిన నోరు ఏమో చేసింది అన్నట్టే చేస్తలేడు. మరి యాపాడి తాగిండు, ఆయన సొమ్ము పెట్టుకొని ఆయన ఎంత తాగితేంది. తాగినప్పుడు తాగని డ్రైవర్ను కొలువులో పెట్టుకొని వెళ్ళిపోతే ఎవరెందుకు అంటారు. అట్లా కాకుండా ఈయననే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిండట. హైదరాబాద్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటే రాత్రి 11:30 టైంలో మైత్రివనం నుంచి ఎస్ఆర్ నగర్ దిక్కు పోతుంటే పోలీసులు చూసి డ్రైవింగ్ సీట్లకి వెళ్ళి పక్క సీట్లకు మారిండట. అసలే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసుల కళ్ళు సీమకన్ల కంటే పవర్ఫుల్గా పనిచేస్తాయి. సీకర్లో కూడా సీటు మారిన ఏసీపీ సార్ను నువ్వు డ్రైవింగ్ చేయంగా చూసినాము, ఊదుమని మూతికాడ బ్రీత్ ఎనలైజర్ పెడితే నేను ఎవరనుకుంటారు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీని, నాకే డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా అని కయ్యం పెట్టుకున్నాడట. ఏసీబీ అయితే తాగి ఎట్లా పడితే అట్లా డ్రైవింగ్ చేస్తావా, ఊదవయా ఊదు అని ఊదిపిచ్చిరట. ఆయనతోనే ఆడ గడబడ చేసిన ఇంకో ముగ్గురు మీద కూడా మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు అయ్యింది. ట్రాఫిక్ పోలీసు మీద ట్రాఫిక్ పోలీసులే కేసు రాసుడు చూసి వరేవా పోలీసులు అంటే ఇట్లుండాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు దవాఖానలో డాక్టర్ల కంటే కాంపౌండర్ల కంటే నర్సుల కంటే ఎలుకలే ఎక్కువ తిరుగుతున్నాయట. ఏ ఊకోయే బాలన్న, పొక్కల్లా నక్కి నక్కి ఉండే ఎలుకలు ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ల కంటే మంచిగా తిరుగుడేంది. ఇంతకు ఏ సర్కారు ఆసుపత్రిలో ఎలుకల సంచారం ఉన్నది అంటారా? వీడియో చూపెట్టుకుంటా ముచ్చట మొత్తం చెప్తా పండ్రి. ఇగో చూసినరా, ఇవి పేషెంట్ల తాలూకు వాళ్ళ ఎంటొచ్చినోళ్ళు తెచ్చిన సంచులు సరంజామా. అవిటి నడమల చూడుండ్రి ఎట్లా ఉరుకులాడుతున్నాయో. తెచ్చుకున్న సద్దుల మీద లుంగీలు గప్పి పెడితే అవిటి కిందికి పోయి వాళ్ళ అన్నంలో కూడా మూతులు పెడుతున్నాయి. అవి మూతులు కాళ్ళు పెట్టిన కూడు తింటే పేషెంట్ల పరిస్థితి ఏంది? కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలికే ఊసిపోయింది అన్నట్టు ఒక రోగానికి ట్రీట్మెంట్ తీసుకోనికి పోతే ఇంకో రోగాన్ని ఉచితంగా ఆసుపత్రి నుంచి ఎంట తెచ్చుకున్నట్టు కాదా? ఓ దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఏడున్నారు సారు, మీరేమో దొరల ప్రజలు కాదు నా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు పోతారని ఉన్నదున్నట్టు అడుగుతున్న జర్నలిస్టుల మీదికి గదం గదం ఎగురుతారు. డైరెక్ట్ దవాఖాన్ల దాకా పోయి చూస్తే ఇది పరిస్థితి. ఇట్లా హనుమకొండ దవాఖాన్ల అడగోలుగా ఎలుకలు ఉన్నాయట. సంటిపోరగాన్లు వండుకున్నాక ఉరికితే ఎట్లా సారు? మార్పు 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 అన్నారు. మామూలు మార్పు రాలేదు కదా సారు. మీరు గెలిచి ఏడాది దగ్గర పడే వర్గాలనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు పచాలు కొట్టేంత మార్పు వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి అంటే షేయ్ పార్టీ గురించి అధికారంలోకి తెచ్చేందుకు కాళ్ళ చెప్పులు అరగ తిరిగిన కామన్ పబ్లిక్ వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకునే కాడికి వచ్చిందట. అగో కాంగ్రెస్ సర్కార్ను అధికారంలోకి తెచ్చేందుకు కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరిగిన సామాన్య ప్రజలు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకునేదే బాలన్న అంటారా? చూడండి. కాంగ్రెస్ కోటే నేనే తిరిగినా, నేను కాంగ్రెస్ కి వేసిన, కాంగ్రెస్ కి వేసినందుకు నా చెప్తా నేనే కొట్టుకుంటాను. నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తీమిరా అన్నట్టు కాంగ్రెస్ లీడర్లు మార్పు మార్పు అని మంచిగా నమ్మించిర్రట. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు ఇప్పుడు చేస్తురట. మరి ఏం చేద్దాం అనుకుంటున్నామే అన్న? ఇంతకు రివెంజ్ చూపెడతాం. నెక్స్ట్ ఫలితాలు ఇన్నరా ఇట్లా అంటున్నాడు. ఇట్లా కొందరు సామాన్యులు వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్తుర్రు. మార్పు తెస్తామన్నారు, మరి తేలేదా? అరే మార్పు అని అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం. ఏడా మొత్తం ముంచే పాలన వచ్చింది. అగో నీళ్లు లేక అధికారంలోకి వచ్చేదాకా మార్పు మార్పు అన్నారు. మా పంట పొలాలకు నీళ్లు రానంత మార్పు వచ్చింది. ముంగడ ఫలితాలు ఎట్లుంటాయో చూపెడతాము అంటుర్రు. ఆ ఫలితాలు కూడా ఎట్లుంటాయో ముంగడ తెలుస్తాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేటలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో బాలల దినోత్సవం చేసిర్రు. ఆ బడిలో చదివే బుడబుడ పోరగాళ్ళందరూ తీరు ఏషాలు కట్టిర్రు. చిన్న పిల్లలు చిత్రంగా తయారయ్యిండ్రు. ఒకరు రాణి రుద్రమ్మ లెక్క తయారైతే ఒకరు సుభాష్ చంద్రబోసు లెక్క రెడీ అయ్యిర్రు. ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో తీరు ఏషం కట్టిర్రు. ఎంత ముద్దుగుర్రో చూడండి. చూసిండ్రా, సిద్దిపేట శ్రీ చైతన్య స్కూల్లో దినాం యూనిఫాములు వేసుకుని చదువుకునే పిల్లలు చిన్నపిల్లల పేరంటమైన చిల్డ్రన్స్ డే నాడు ఇట్లా తయారై వచ్చిండ్రు. సివిల్ పోలీసు లెక్క, ఆర్మీ పోలీసు లెక్క, డాక్టర్ల లెక్క, పంతులమ్మల లెక్క, పంతులాయల లెక్క ఎక్కువ మంది చూడుండ్రి పోలీసు గెటప్లే వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళకు రక్షక బడులు కావాలని కాయిస్ ఎక్కువ ఉన్నదా ఎట్లా? అంతమంది పిల్లలు కూడా అట్లెందుకు తయారైనామని, అసలు మమ్మల్ని ఈ ఏషాలు ఎందుకు కట్టుమన్నారు మేడము అని వాళ్ళు అడిగితే ఇవాళ బాలల దినోత్సవం. దీనిని ప్రతి ఏడాది భారతదేశ తొట్టతోలి ప్రధాని చాచా నెహ్రూ జయంతి నాడు తుచా తప్పక చిల్డ్రన్స్ డేగా చేస్తారు. ఎందుకంటే స్వతంత్రం కోసము నెహ్రూ సారు బయటి దేశం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ బిడ్డ ఇందిరాగాంధీకి దూరం ఉన్నాడట. అందుకే ప్రధానమంత్రి అయినాక చిన్నపిల్లలతోని సంబరంగా గడిపిండు. అందుకే ఒక తండ్రి బిడ్డకు దూరం అయితే ఎంత బాధ ఉంటుందో
ఆ బాధనంతా ఓడగొట్టుకునేందుకు ఆయన బిడ్డతోని పాటు చిన్నపిల్లలతోని కూడా సంబురంగా గడిపేటోడట. దానికోసానికే బాలల దినోత్సవం చేస్తారు. మీరు చిన్నపిల్లలు చిల్డ్రన్స్ డే కాబట్టి మిమ్మల్ని ఈ పండుగకు ఇట్లా తయారై రమ్మన్నామని టీచర్ అమ్మలు చెప్పంగానే పిల్లలు కూడా మస్తు సంబరపడ్డారట. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.